నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంగముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం పరమగీతములు 6వ అధ్యాయం 13వ వచనం. రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. సొలొమోను రాసిన పరమగీతాల గ్రంథం భార్యాభర్తల మధ్య ప్రేమను, అలాగే ఆత్మీయంగా క్రీస్తు సంఘం మధ్య ఉన్న ప్రేమను సూచిస్తుంది. 5వ అధ్యాయంలో వధువు షూలమ్మితి నిర్లక్ష్యం వల్ల వియోగం కలుగుతుంది. 6వ అధ్యాయం 1-12 వచనాలలో ఉన్నట్లు ఆమె హృదయపూర్వకంగా వెతికి తిరిగి తన ప్రియునితో ఐక్యత పొందుతుంది. 6వ అధ్యాయం 13లో ఉన్నట్లుగా ఆమె అందం, గౌరవం, ప్రత్యేకతను చూసి ఇతరులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ వచనం తిరిగి స్థాపించబడిన ప్రేమను, సంబంధాన్ని చూపిస్తుంది. ఓ షూలమ్మతి, తిరిగి రమ్ము. షూలమ్మతి అనే పేరు శాంతి, సంపూర్ణతను సూచించే పేరు. తిరిగి రమ్ము అనగా దూరమైనది మళ్ళీ దగ్గర కావడం. ఇది ప్రేమతో కూడిన ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. ఇది దేవుడు తన ప్రజలను తిరిగి పిలిచే పిలుపును సూచిస్తుంది. నిన్ను ఆశ తీరా చూచుటకు తిరిగి రమ్ము అనగా కోల్పోయిన దేవుని ప్రేమ, శాంతి, సంపూర్ణతను తిరిగి దేవుని తట్టు వెళ్ళడం ద్వారా దేవుని ప్రేమను పొందుకుంటాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం. ఆ ప్రేమ మన ఆత్మీయ జీవితాలలో మనలను తిరిగి పునరుద్ధరించి దేవుని చేతిలో ఘనమైన రీతిలో ఒక కిరీటం వలె ఉంచుతుంది. ఈ స్థితి పొందుటకు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22లో ఉన్నట్లు ఇర్మియా ప్రవక్త ఇక్కడ చెప్తున్నట్లుగా దేవుని దగ్గరికి తిరిగి రావాలి. 45వ సంకీర్తన 11వ చరణం. ఈ లోకపు రీతిని అనుసరించిన కారణాన దేవుని నుండి వేరై దేవుడు మనకిచ్చిన ఆత్మీయ సౌందర్యాన్ని వ్యక్తిగతంగానూ సంఘంగానూ కోల్పోయాము. అలాంటి వారిని దేవుడు మనలను తిరిగి పునరుద్ధరించాలని, తిరిగి నూతనపరచబడిన విశ్వాసి లేదా సంఘం యొక్క జీవితం ప్రపంచమునకే సాక్ష్యంగా మారాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సమయం ఉండగానే దేవుని వైపు తిరిగి ఆయనను వెతికి ఆయనలో నిలిచి ఉండుటకు సంపూర్ణ విధేయత చూపించాలి. అందుకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఆమేన్.